ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ముందుగా మనందరి గురువైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ధన్యవాదాలు. స్వర్ణమాల పత్రి మేడం, మన గురుపత్ని అయినటువంటి మేడంకి ఒక్కసారి అనంత కోటి ధన్యవాదాలు. నరసాపురం చుట్టుపక్కల గ్రామాలంతా కేవలం నాకు ధ్యాన జగత్ అన్న, పిరమిడ్ జగత్ అన్న, శాకాహార జగత్ అన్న నాకు ఎంతో ఇష్టం. గురువుగారు చెప్పినటువంటి ఈ మూడు నాకు చాలా నచ్చి నరసాపురంలో చుట్టుపక్కల గ్రామాలంతా ధ్యానమయం, పిరమిడ్మయం, అలాగే శాకాహారమయం చేయడానికే నేను ఆ ఊరొచ్చాను. 2005 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి రోజు నేను ఈ ధ్యాన మార్గంలోకి ఇష్టం లేకుండా చంద్రకళ మేడం గారి ద్వారా ధ్యానంలోకి రావటం జరిగింది. ప్రొద్దుటూరులో 10 రోజులలో ఇష్టం లేని ధ్యానం నేనే ధ్యానమైపోయాను. ఈ ధ్యానం అంత నచ్చింది. దానికంటే నేను పుట్టుకతో శాకాహారిని కాబట్టి నాకు ఈ శాకాహారం అంటే చాలా బాగా నచ్చింది. శాకాహార జగత్ అనగానే ఇది చాలా బాగుంది అని ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ధ్యాన ప్రచారం కానీ, శాకాహార ప్రచారం కానీ, పిరమిడ్ ప్రచారం కానీ ఈ హాస్టల్ మాస్టర్స్ నా చేత నరసాపురంలో చాలా గొప్పగా చేయించారండి. 8 సంవత్సరాల నుంచి నేను అక్కడ ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నాను. చాలా చాలా గొప్పగా జరుగుతోందండి అక్కడ. నరసాపురం మాస్టర్స్ అందరూ, ఇంకా ఎంతోమంది మాస్టర్స్ నాకు పూర్తిగా సహకరించారు. వాళ్ళందరూ కూడా ఇవాళ నాకు ఇచ్చినటువంటి ఈ పురస్కారం నరసాపురం మాస్టర్స్ అందరికీ కూడా ఇచ్చినట్టే. థ్యాంక్ యూ. అలాగే మరి ఈ పురస్కారం ఇక్కడ నా తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. ఎప్పుడూ ధ్యానం క్లాసుకు కానీ ఎక్కడికి రాని వాళ్ళు ఈరోజు అనుకోకుండా నాతో పాటు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో నాకు ఈ పురస్కారం రావటం అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. అది నా భాగ్యంగా అనిపిస్తోంది.